మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రొవడ్ల బియ్యము కూడు కన్నా, మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రొవడ్ల బియ్యము కూడు కన్నా, నుంకారినలే సజ్జకంకి కన్నా, నుంకారినలే సజ్జకంకి కన్నా, మేల్జాంగీరు మామిడి పండు కన్నా, మేల్జాంగీరు మామిడి పండు కన్నా, కమియబండిన ద్రాక్ష కన్న ఖజూరము కన్న జున్ను కన్నా, కమియబండిన ద్రాక్ష కన్న ఖజూరము కన్న జున్ను కన్నా, రసదాడి కన్న పనస తొనల కన్నా, రసదాడి కన్న పనస తొనల కన్నా, అలతి పెరటితే నీయల కన్నా, అలతి పెరటితే నీయల కన్నా, ఆ మని తరి కొసరి కూసిన కోయిల కూత కన్నా, ఆ మని తరి కొసరి కూసిన కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మాని కన్నా, తీయనైనది ఎయ్యది అదే మన తెలుగు భాష. కన్నడంబులోని కస్తూరి వాసన, అరవ భాషలోని అమృత రాశి, వేన వేన ఏండ్లు వెలుగందు నా భాష, వేన వేన ఏండ్లు వెలుగందు నా భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అంటే తెలుగు భాష గొప్పతనాన్ని మరి చూసినటువంటి రాజు కవి అముక్తమాల్యద అనే గ్రంథం అచ్చ తెలుగు భాషలో రాసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమృత తుల్యమైనటువంటి మన అమ్మ భాష తెలుగు భాషను కాపాడుకుందాం, కడుపులో పెట్టుకుందాం. మరి అనర్గళమైనటువంటి కలుషితం లేనటువంటి తెలుగు భాషను, మన అమ్మ భాషను మాట్లాడదాం. అదేవిధంగా తెలుగు భాష కొంతమేరకు పూర్వకాలంలో ఉర్దూతోని, నేడు ఇంగ్లీష్తోని రకరకాల కాలాలలో రకరకాలుగా కలుషితమవుతున్నటువంటి విషయం మనకు తెలుసు. అందుకనే మిత్రులందరికీ, మా విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే, కలుషితం లేని మరి అరమరికలు లేని అమ్మ భాషను, మన కన్నతల్లి భాషను మనం నేర్చుకుందాం, బాగా మాట్లాడదాం, స్పష్టమైన తెలుగును మాట్లాడదాం. అదేవిధంగా తెలుగు కన్నతల్లి భాష అయితే కడుపు నింపే భాష ఆంగ్లం. మరి ఆంగ్లమును కూడా, కన్నతల్లి భాషను కాపాడుకుంటూనే కడుపు నింపే భాషను కూడా కాపాడుకుందాం. ఆంగ్లమును కూడా అనర్గళంగా నేర్చుకుందాం. ఎందుకంటే కడుపు నింపే భాష ఆంగ్లం ఎందుకంటున్నా అంటే, ఇవాళ ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడినటువంటి విద్యార్థి ప్రపంచంలో ఏ మూలకైనా బతికే పరిస్థితులు ఈ రోజులలో ఉన్నాయి. అందుకనే ఇవాళ మాతృభాషను కాపాడుకుంటూనే ఆంగ్ల భాషను కూడా హక్కున చేర్చుకొని మరి దాన్ని కూడా బాగా బ్రహ్మాండంగా నేర్చుకోవాలని, ప్రపంచంలో ఒక భాష కాదు చాలా భాషలు నేర్చుకొని మరి వారి యొక్క ప్రావీణ్యాన్ని మరి చాటి చెప్పాలని విద్యార్థులందరికీ తెలియజేస్తూ, అందరికీ మరొక మారు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన కన్నతల్లి భాషను, మన అమ్మ భాషను హక్కు నేర్చుకుందాం, కాపాడుకుందాం, మంచిగా మాట్లాడదాం అనర్గళంగా అని అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వనండాలి.